రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ కేసు చూసాను అన్నయ్య, అంటే లైవ్ జరిగింది, నాకు తెలిసిన వాళ్ళదే. సో నాకు తెలిసిన ఒక వ్యక్తికి హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్లీ మనకి ఎలాగ ట్విన్ షేరింగ్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ ఏసీ రూమ్స్ అలా ఉంటాయి కదా. సో అతను జాయిన్ అయినప్పుడు ట్విన్ షేరింగ్ రూమ్ అవైలబుల్గా లేక సింగిల్ ఏసీ రూమ్ అవైలబుల్గా ఉందనేసరికి ఆ కాస్ట్ డిఫరెన్స్ చూసారు. అతనికి ఏంటంటే ట్విన్ షేరింగ్ రూమ్ అయితే 5,000 ఉంది, సింగిల్ ఏసీ అయితే 10,000 ఉంది. సో అప్పుడు 5,000 రూపీస్ అక్కడ డిఫరెన్స్. ఒకవేళ అతను హాస్పిటల్లో 4 days ఉన్నారనుకో, మ్యాక్సిమం అంతా 20,000 రూపీస్ డిఫరెన్స్ పడుతుంది. సో ఆ 20,000 ఇతను పే చేసుకుంటే సరిపోద్ది, రిమైనింగ్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తుంది కదా అని చెప్పేసి అతను హాస్పిటల్ జాయిన్ అయ్యారు. కానీ డిశ్చార్జ్ అయ్యే టైంకి హాస్పిటల్ బిల్ వచ్చింది కదా, ఆ బిల్ వస్తే అతనికి క్లెయిమ్ ఎంత వచ్చింది అనుకున్నావు? ఓవరాల్ బిల్లో జస్ట్ 60% మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ప్రొవైడ్ చేసింది. కారణం ఏంటంటే జనరల్ నీకు ట్విన్ షేరింగ్ రూమ్ ఉన్నదనుకో, ఓన్లీ అక్కడ రూమే కాదు, నువ్వు అక్కడ ఐసీయూలోకి వెళ్ళినా ఎందులోకి వెళ్ళినా సరే ట్విన్ షేరింగ్ రూమ్కి అండ్ సింగిల్ రూమ్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఈవెన్ ఐసీయూ ఛార్జెస్ కావచ్చు, రిమైనింగ్ ఛార్జెస్ కావచ్చు, అవన్నీ డిఫరెన్స్ వచ్చేస్తాయి కదా. సో ఆ డిఫరెన్స్ రావడం వల్ల ఏం జరిగిందంటే అతనికి ఫుల్ క్లెయిమ్ రాకుండా జస్ట్ 60% క్లెయిమ్ వచ్చింది. సో ఒక్కసారి ఏ 10 లక్షల బిల్లు అయ్యి 60% క్లెయిమ్ అంటే 6 లక్షలు వస్తే మన చేతి నుంచి 4 లక్షలు పే చేయాలి కదా. సో ఇది అడ్రస్ చేస్తే బెటర్ అనిపించింది. సో దీనికి సొల్యూషన్ మనం చూడాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జనరల్లీ ఈ లిమిట్స్ లేనటువంటి పాలసీస్ ఉంటాయి కదా, ఈ రూమ్కి ఇంత లిమిట్ అని, ఆ సబ్ లిమిట్స్ అవి ఉంటాయి కదా, ఆ సబ్ లిమిట్స్ అవి లేనటువంటి పాలసీ తీసి చూసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే ఆ లిమిట్స్ ఒకసారి చెక్ చేసుకుని లిమిట్స్ లేని పాలసీ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే మనకి ఇటువంటి హెడ్ఏక్స్ ఏవి ఉండవు. అండ్ ఇన్ఫాక్ట్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. హాస్పిటల్స్లోనే వాళ్ళ ఎంట్రన్స్లోనే బోర్డులు పెట్టేస్తున్నారు. అంటే ట్విన్ షేరింగ్ తీసుకున్నట్టయితే మిగిలిన అదర్ ఛార్జెస్ ఇవని, సింగిల్ రూమ్ తీసుకున్నట్టయితే మిగిలిన అదర్ ఛార్జెస్ ఇవని చెప్పి యాక్చువల్ హాస్పిటల్ చేసిన దారుణం ఇది. ఓకే, సేమ్ సర్జరీ కాకపోతే నీ రూమ్ మారేసరికి నీ కాస్ట్ మార్చేస్తున్నారు. ట్రూ. సో ఆ కాస్ట్ మార్చడం వల్ల ఏమవుతుంది, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మనకి స్టార్ హెల్త్ హాస్పిటల్స్తో ఫైట్ చేస్తుంది చూడు, స్టార్ హెల్త్ అవ్వచ్చు, వేరే అదర్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఫైట్ చేస్తున్నాయి. వాళ్ళ పాయింట్ కూడా లాజికలే. ఏమైనా సేమ్ సర్జరీకి రూమ్ మారితే రూమ్ రిలేటెడ్ ఎడిషనల్ ఛార్జ్ చేయ, కానీ మిగిలిన వాటికి ఎందుకు ఎడిషనల్ ఛార్జ్ చేయడం అని. ఓకే, కాకపోతే ఏంటంటే కార్టెల్ అయిపోయింది. కార్టెల్ అయిపోవడం వల్ల ఈ కార్టెల్ని ఏం చేయలేదు పరిస్థితులు ఇవి. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకోవాలి. జస్ట్ ఓన్లీ నాకు రూమ్ మాత్రం 20,000 రూపాయలు ఎడిషనల్ పడుతుంది, నేను పే చేసేస్తాను అనుకుని మనం వెళ్ళినట్టయితే 3-4 లక్షల రూపాయలు మన పాకెట్ నుంచి వెళ్ళిపోయే రిస్క్ అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ ఫుల్ పాడ్కాస్ట్ని చూడడానికి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి.